మనకి ఇక్కడ ఒకరు కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు, గర్భవతిగా ఉన్నప్పుడు ఏ నెల నుంచి పూజ చేయకూడదు, గర్భవతిగా ఉన్నప్పుడు భర్త పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి, మరి భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త క్షురకర్మాలు చేసుకోకూడదా అంటే లైక్ వెంట్రుకలు కటింగ్. సో చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. మరి భార్య కడుపుతో ఉంది అని కన్సీవ్ అయింది అంటే అది అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా మనకు గొప్ప రిజల్ట్ అనేటువంటిది ఇచ్చేది ఆ భగవంతుడు. సో ఎంతోమంది కొన్ని సంవత్సరాలు, ఎంతోమంది కొన్ని నెలలు, సంవత్సరాలే అనాలి, ఎదురు చూస్తూ ఉన్నారు సంతానం కోసం అని చెప్పి. సో సంతానము లేక ఇబ్బంది పడేటువంటి వారు చాలామంది ఉన్నారు. మరి ఇట్టి సందర్భాలలో సంతానానికి సంబంధించి కన్సీవ్ అయింది అంటే మనము మరి పుణ్యక్షేత్రాలకు వెళ్ళరాదు. ఎవరైతే కన్సీవ్ అవుతుందో భార్య, సో భర్త కూడా వెళ్ళరాదు. 5వ నెల నుండి వెంట్రుకలు కట్ చేసుకోవడాలు, షేవింగ్ చేయించడాలు పనికి రాదు. ఇది గమనించుకోండి. 5వ నెల నుండి పురుడు అంటారు. ఒక బిడ్డ జననం తర్వాత సుమారుగా 11వ రోజు 12వ రోజుకు లింగాలకు పెట్టుడు అంటారు. తెలంగాణలో, ఆంధ్రా సైడు పురుడు అంటారు. సో ఈ పురుడు అనేటువంటిది 12 రోజులు అయిపోయిన తర్వాత ఆ యొక్క భర్త ఆ యొక్క వెంట్రుకలను క్షురకర్మాదులు కానీ లేదా తిరుపతో లేదా వేములవాడనో కొండగట్టో ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి ఆ యొక్క వెంట్రుకలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మరి ఎవరైతే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క భార్య కన్సీవ్గా ఉంది అని అనుకునేటువంటి సందర్భాలలో భార్యను విడిచిపెట్టి ఎక్కడికో బయటికి వెళ్ళడమో లేదా అదర్ కంట్రీకి వెళ్ళడమో ఉద్యోగరీత్యానో లేదా ఇంకెక్కడికి, మరి భర్తలు ఎవరైతే ఉంటారో భార్యను వదిలేసి, అంటే మీ పనుల మీద మీరు వెళ్ళొచ్చు, కానీ ఏదో గొడవ పడో ఏదో గొడవలు పెట్టుకోనో భార్యను వదిలేసి ఉండడము అనేటువంటిది ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పని మరొకటి లేదు. కనుక తప్పకుండా భార్య దగ్గరనే ఉండాలి, మీరే ఆమెకు రక్ష. కనుక తప్పకుండా మరి ఆ విధమైనటువంటి అఘాయిత్యాలు చేయకుండా ఉండాలి. అదేవిధంగా కొబ్బరికాయలు కొట్టరాదు, కొబ్బరికాయ అనేటువంటిది కొట్టకూడదు. ఇంకాను చూసుకున్నట్టయితే దగ్గరలో ఉండేటువంటి దేవాలయాలకు వెళ్ళొచ్చును, కొబ్బరికాయ కొట్టరాదు. ఏదైనా పండు తీసుకువెళ్ళి యాపిలో లేదా అరటి పండ్లో బనానానో ఏవో తీసుకువెళ్ళి నైవేద్యం పెట్టి చక్కగా నమస్కారం చేసుకొని ఆ ప్రసాదాన్ని తీసుకొని వచ్చి మీ భార్యకి ఇవ్వచ్చును. సో తను భుజించవచ్చును. మరి ఇంకొక విషయం ఏమిటి, కన్సీవ్గా ఉండేటువంటి వారు పూజలు చేసుకోవద్దా అంటారు. ఎందుకు చేసుకోకూడదు? కుంకుమార్చన చేయించుకోవచ్చును, చక్కగా దేవాలయాలకు వెళ్ళొచ్చును. కానీ వంగి నమస్కారం చేయరాదు బ్రాహ్మణులకు, ఎందుకంటే కడుపు ఉంటుంది కనుక ఇబ్బంది అవుతుంది. చక్కగా వెళ్ళి నమస్కారం చేసుకోవచ్చును, చక్కగా ఒక ప్రదక్షిణ చేసుకోవచ్చును. చక్కగా పుట్టబోయేటువంటి బాబు కూడా ఒక చక్కటి ముఖంలో ఒక తేజస్సుతో ఉదయించేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఓవరాల్గా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మరి మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారో కామెంట్ చేయండి. ఆల్ ద బెస్ట్.